హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ అరటికాయ పులుసు చూపిస్తున్నాను. ఇందులో ముందుగా తాలింపు పెట్టేశాను. ఎండుమిరపకాయ వేసి, జీలకర్ర వేసి, ఆవాలు వేసి, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి ఇంకా ఉల్లిపాయ వేసేస్తాను. ఉల్లిపాయ వేసి కొంచెం పసుపు వేసి, కొంచెం పసుపు వేయాలి. కొంచెం ఇంగు వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా మగ్గినాక ఇదిగో అరటికాయ ఇలా ఉడకబెట్టి తీసుకున్నాను అన్నమాట. ముక్కలు చేసి ఉడకబెట్టి కుక్కర్లో ఉడకబెట్టి ముక్కలు చేశాను. ఇవి కాస్త ఉల్లిపాయ వేయగానే ఇంకా అరటికాయ ముక్కలు కూడా వేసేసి పువ్వుగా వేసేసి కొంచెం చింతపండు పులుసుకుంటాను, చూపిస్తాను. ఇంకా ఫ్రెండ్స్, ఉల్లిపాయ అరటికాయ కొంచెం వేగినాక కొంచెం ఉప్పు వేసేసి, ఒక అర స్పూన్ ఉప్పు వేసేసి, ఒక అర స్పూన్ కారం వేసేస్తాను. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేగినాయి, అరటికాయ ముక్కలు వేసాను, అవి కూడా వేగినాయి. ఉప్పు, పసుపు, కారం 3 వేసాను. వేసేసి కొంచెం కలిపేసి చింతపండు రసం, కొంచెం చింతపండు రసం తీసుకొని ఇలా పోసేయాలి. ఆల్రెడీ ముక్కలు ఉడికినాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయే అవసరం లేదు, కొద్దిగా పోసుకుంటే చాలు. పులుసులోకి మళ్ళీ చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, అరటికాయ పులుసు ఇలా గుమగుమలాడుతా వచ్చింది. అరటికాయ పులుసు చాలా బాగుంటుంది అన్నంలోకి. ఈ మధ్య రాగి సంకట్లో కూడా తింటున్నారు అరటికాయ పులుసు, భోజనాల్లో కూడా పెడుతున్నారు. ఇలాగే ఉంటుంది చిక్కగా. ఏమి చాలా ఈజీ ప్రొసీజరే. అరటికాయలు ఉడకబెట్టేసి తాలింపు చేసేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి, చింతపండు